ధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమ ధ్వని, ఇది జగతిలో మ్రోగే సిలువ ధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు, నీకే మహిమ ఘనత మేము అర్పించేదం. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు, నీకే మహిమ ఘనత మేము అర్పించేదం. గొప్ప దేవుడవయ్యా యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. పాడాలి. గొప్ప దేవుడవయ్యా యేసయ్యా, స్తుతులు నీకేనయ్యా. సంతోషం ఇచ్చావు, నా బ్రతుకునే మార్చివేశావు. ఉల్లాసం పొంగే నిన్ను స్మరిస్తేనే యేసయ్యా. స్తోత్రం నీకే యేసయ్యా, ఎల్లప్పుడూ నా రాజు నీవే యేసయ్యా. స్తోత్రం నీకే యేసయ్యా, ఎల్లప్పుడూ నా రాజు నీవే యేసయ్యా. చెప్పండి చెప్పండి. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం ప్రభు, నీకే మహిమ ఘనత మేము అర్పించేదం. దేవుని సన్నిధిలో స్వేచ్ఛగా దేవుని ఆరాధిద్దాం. నన్ను పిలిచావు, ప్రేమతో పిలిచావు, అన్ని కాలంలో కాచి కాపాడావు. నన్ను పిలిచావు, ప్రేమతో పిలిచావు, అన్ని కాలంలో కాచి కాపాడావు. సజీవుడవయ్యా యేసయ్యా, నా తండ్రి నీవే యేసయ్యా. నీవయ్యా యేసయ్యా, నా తండ్రి నీవే యేసయ్యా. ఒకసారి పరమ తండ్రి నీవయ్యా యేసయ్యా, నా తండ్రి నీవే యేసయ్యా. ఒకసారి పరమ తండ్రి నీవయ్యా యేసయ్యా, నా తండ్రి నీవే యేసయ్యా. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం ప్రభు, నీకే మహిమ ఘనత మేము. స్తోత్రం 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 స్తుతి స్తోత్రం ప్రభు, నీకే మహిమ ఘనత మేము అర్పించేదం. నన్ను కరుణించావు, సిలువను మోసావు, ప్రాణాన్ని అర్పించావు, తిరిగి లేచావు. నన్ను కరుణించావు, సిలువను మోసావు, ప్రాణాన్ని అర్పించావు, తిరిగి లేచావు. సజీవుడవయ్యా యేసయ్యా, నా తండ్రి నీవేనయ్యా. రారాజు సజీవుడవయ్యా యేసయ్యా, రారాజు
స్తుతి స్తోత్రం ప్రభు నీకే మహిమ ఘనత మేము అర్పించేదాం. సరే స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు నీకే మహిమ ఘనత మేము అర్పించేదాం. గొప్ప దేవుడవయ్యా యేసయ్యా స్తుతులు నీకేనయ్యా. గొప్ప దేవుడవయ్యా యేసయ్యా స్తుతులు నీకేనయ్యా. పడాలి. సంతోషం ఇచ్చావు నా బ్రతుకునే మార్చేసావు. ఉల్లాసం పొంగే నిన్ను స్మరిస్తేనే యేసయ్యా. స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు నా రాజు నీవే యేసయ్యా. స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు నా రాజు నీవే యేసయ్యా. చెప్పబోయే చెప్పడు. స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు నా రాజు నీవే యేసయ్యా. 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 స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు. స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు. రాజు స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు. వెరీ గుడ్. స్తోత్రం నీకే యేసయ్యా ఎల్లప్పుడు. అందరూ శివసంగా స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు నీకే మహిమ ఘనత మేము అర్పించేదాం. స్తోత్రం స్తోత్రం స్తుతి స్తోత్రం ప్రభు నీకే మహిమ ఘనత మేము అర్పించేదాం. హల్లెలూయా. అపోస్తలుల కార్యములు 8వ అధ్యాయము 26వ వచనం. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గములో కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ప్రభువు దూత నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పోవు అరణ్య మార్గములకు పొమ్మని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళెను. ఈ ఫిలిప్పు ఎవరో? 12 మంది శిష్యుల్లో ఒకడుగాడు. కానీ ఆహారాన్ని పంచిపెట్టుకుంటకు ఏర్పరచబడిన 7గురిలో ఒకడు. ఆహారాన్ని పంచిపెడటానికి, వస్త్రాలను పంచిపెడటానికి ఒక ఎల్డర్గా, ఒక పెద్దగా ఎన్నుకొనబడిన వాడు. అయితే ఇతని ఆసక్తి ఏంటంటే ఒక వ్యక్తికి అన్నపానాలు ఇవ్వటం కంటే అతని ఆత్మను రక్షణలోనికి నడిపించడం ముఖ్యం అని గుర్తించాడు. కాబట్టి సంఘం చెదిరిపోయినప్పుడు అతడు సమరయ అనే ప్రదేశానికి వెళ్ళి సువార్తను ప్రకటించడం మొదలుపెట్టాడు. ఆ సమరయ మంచి స్థలం కాదండి. సమరయులు సరైన వాళ్ళు కాదు. వాళ్ళు యూదులు అన్యులను వివాహం చేసుకుంటే కలిగిన సమరయులు వారిని వెలివేశారు. యూదులు వారిని ఎవరు చేరదీయరు. వారు కూడా కొంత మూర్ఖత. ఒక యూదుడు ఒక అన్యుడికి ఇద్దరికి పెళ్ళైతే ఆ పుట్టిన పిల్లలు యూదులా అన్యులా? ఇశ్రాయేలీయులు ఐగుప్తులో నుంచి వచ్చినప్పుడు అండి మాటి మాటికి గొడవలు ఎందుకు వచ్చాయో తెలుసా? ఆయాసం వచ్చినప్పుడు, అన్నం లేదు నేర్చినప్పుడు ముఖ్య కారకులు ఎవరో తెలుసండి? మిశ్రిత జనం అంట. ఏం జనం? మిశ్రిత జనం అంటే ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులు వివాహం చేసుకుంటే కలిగిన బిడ్డలు. అర్థమైందండి? అమ్మలాగా ఉంటుందా, నాన్నలాగా ఉంటుందా బిడ్డ? ఒక ఆయన చాలా వికృతంగా ఉంటాడంట. ఆ అమ్మాయి మాత్రం చాలా అందంగా ఉంటుందంట. తెలివే లేదంట, తెలివి తక్కువది, టింకరదంట. వాళ్ళిద్దరు అనుకున్నారు మనం పెళ్లి చేసుకుందామండి, నా అందము నీ తెలివి వస్తుంది అబ్బాయికి అని పెళ్లి చేసుకున్నారు అండి.
ఏమొచ్చింది తెలుసా? ఆయన అందము ఈమె తెలివి వచ్చింది. రెండు పోయినాయి. చూడండి, ఈ మిశ్రిత జనం అందుకనే అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకుడి అని దేవుని వాక్యం హెచ్చరిస్తుంది. ఆ వెలివేయబడిన వారైనప్పటికీ, మనుష్యులు తోసివేసిన వారైనప్పటికీ దేవుని ప్రేమ వారి పట్ల విస్తారంగా ఉంటుందండి. ఆ సమరయను యేసు ప్రభు ఎంతో ప్రేమించాడు. ఆ సమరయ స్త్రీని మార్చడానికి అనేక మైళ్ళు ప్రయాణం చేసి వెళ్ళాడు. మరోసారి సమరయలోకి వెళ్తుంటే ఆ ఊరోళ్ళు రానివ్వకపోతే ఆ పక్కనున్న యోహాను యాకోబులు కోపం వచ్చి ఆకాశం నుంచి అగ్ని దింపి వీరిని కాల్చేయమంటారా అన్నప్పుడు ప్రభు అన్నాడు, అయ్యా, నశింపజేయడానికి కాదు నేను వచ్చింది, రక్షించడానికి వచ్చాను. ఈ సమరయులందరూ రక్షించబడాలి. దేవుడు పాపాన్ని ద్వేషిస్తాడు కానీ పాపిని ఎప్పుడు ద్వేషించడు. పాపాన్ని ద్వేషిస్తాడు ఆయన, పాపిని ప్రేమిస్తాడు యేసుప్రభు. ఈ సమరయులను దేవుడు ప్రేమిస్తున్నాడు అని ఎరిగిన ఫిలిప్పు ఆ ప్రాంతాలకు వెళ్ళి సువార్త చెప్తున్నాడు. అక్కడ ఒక గారడీ ఆయన ఉన్నాడంటండి. ఆ గారడీ చేస్తూ అది దేవుని మహాశక్తిని ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరినీ పోగు చేస్తున్నాడంట. అక్కడ సువార్త చెప్పేవారు లేరు, నిజదేవుని గురించిన సత్యం ఎరగరు. కాబట్టి దేన్ని పెడితే దాన్ని నమ్ముతున్నారు, ఎవరిని పెడితే వాడిని నమ్ముతున్నారు. ఆ చవకబారు గారడీ విద్య చూసి ప్రజలందరూ ఇది దేవుని మహాశక్తిని అతని దగ్గరకు వెళ్ళిపోయి ఉంటే, అలాంటి స్థలానికి ఫిలిప్ వెళ్ళి యేసుక్రీస్తుని గురించి ప్రసంగించాడు. ఆయన నామంలో రక్షణ ఉంది, ఆయన నామంలో పాప క్షమాపణ ఉన్నది, ఆయన నామంలో స్వస్థత ఉన్నది, ఆయన నామంలో సమాధానం ఉన్నది అని ప్రకటించి ఆయన దగ్గరకు వచ్చిన వారి కోసం ప్రార్థన చేసినప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళందరూ గారడీ సీమోన్ దగ్గర ఉన్న గుంపంతా ఖాళీ అయిపోయిందంట. అందరూ ఎక్కడికి వచ్చేసారు? ఫిలిప్ దగ్గరకు వచ్చేసారు. పెద్ద సంఘం అయిపోయింది. ఊరు వారందరూ అక్కడికి వచ్చేసారు. ఎంత చక్కగా గొప్ప దేవుడని తెలుసుకొని అందరూ విశ్వసిస్తున్నారు. ఆ గారడీ సీమోను కూడా ఏం చేశాడంటే, నా దగ్గర ఉన్న శక్తి కంటే ఈయన దగ్గర నిజమైన శక్తి ఉందని అతను కూడా వచ్చి నమ్మి బాప్తీసం పొందాడంట. ఎవరిని నమ్మాడో తెలియలేదు. ఫిలిప్ని నమ్మాడో లేకపోతే ఇదేదో బాగుంది బిజినెస్ అనుకున్నాడు, అది వేరే సంగతి. ఏంటంటే ఫిలిప్ భలే సేవ చేస్తున్నాడు. అక్కడ సంఘం పెరిగిపోతుంది, ఊరంతా మారిపోతున్నారు, అద్భుతమైన సేవ జరుగుతుంది అక్కడ. అకస్మాత్తుగా దేవుడు ఒక మాట చెప్పాడు, దూతను పంపించి నీవు లేచి గాజాకు పో, అరణ్య మార్గంలోనికి వెళ్ళు అంటే ఈ ఫిలిప్కి అర్థమై ఉంటుందా? మీకు అర్థమైందా? మీకే అర్థం కాలేదు కదా. ఇక్కడ మంచి సేవ జరుగుతుందండి. పాస్టర్ గారు కొత్తగా ఒక ఊరికి వెళ్ళి సేవ చేసేటప్పుడు ఎన్ని తిప్పలో నాకు తెలుసు. నేను ఒక చిన్న గుడిసెలో ఉండి సేవ ప్రారంభించానని చెప్పాను కదా. మొదట్లో నన్ను కొడటానికి వచ్చారు, నన్ను తరమడానికి వచ్చారు. రూపాయి పావుల కానుకొచ్చేది, 2 అలాగలు బియ్యం వచ్చేయి, అయ్యే వండుకొని అక్కడే కూర్చొని ఆ దెబ్బలు తిని ఆ చివాట్లు ఆ యొక్క ఎగతాళి చేస్తుంటే ప్రయాసపడితే దేవుడు అద్భుతంగా 6 నెలలు తిరగకుండా ఆ ఊరిలో దేవుడు తన ఆత్మకార్యాన్ని జరిగించి అనేకులు మారారు, అనేకులు రక్షించబడ్డారు, అనేక మంది యవనస్తులు మారారు. పొరుగురు నుంచి రేడియో టీవీ మినిస్ట్రీలు ఏమీ లేవు అప్పుడు. కానీ అనేక మంది ఆ చిన్న గ్రామానికి వచ్చి వాక్యం చెబుతుంటే బాగా గారెలు, బూర్లు, నెయ్యి, బిర్యానీ, ఇంకేంటంటే పాస్టర్ గారి ఇంటికి వస్తే మీ కర్నూలులో లేమో కానీ ఈస్ట్ వెస్ట్ గోదావరికి మీరు వెళ్ళారంటే 4 గుడ్ల ఆమ్లెట్టు, పెద్ద గ్లాసుడు పాలు ఇచ్చి తాగమన్నారు ఆమె. అమ్మ ఇంత, అమ్మో అంట, అయ్యా అంతసేపు అరిసావయ్యా, ఇదంతా అంత ప్రేమ. మొదటి గుడ్లన్నీ పాస్టర్ గారికే, ఏమండి మంచి పాడంతా వాళ్ళకే, మంచి పదార్థాల్లో పాలు పంపులిస్తారు. అందుకే సస్యశ్యామలంగా ఉంటుందేమో ఈస్ట్ వెస్ట్ కూడా ఎవరు నాకు తెలియదు. కానీ ఈ సమరయులు వారందరూ మారిన తర్వాత ఫిలిప్ గారికి ఎలాగుందంటే పలకీలు మాత అయిపోయింది. చక్కగా చర్చ కట్టుకుందాం, ఇక్కడ కూర్చుందాం అనుకునే సమయంలో గబక్కన దేవుడు వచ్చి లే లే పో పో. అదేంటి ప్రభా, దెబ్బలు తిని తిప్పలబడి వాళ్ళని సంపాదించి వీళ్ళని సంపాదించి సంఘం కట్టుకొని ఏదో కొంచెం హాయిగా
ప్రసంగం చేసుకొని కాసేపు బాగా తిరిగి కొంచెం బొజ్జొచ్చింది అలసిపోతుంటే తరుగుంటూ పడుకుంటుంటాను. లెమ్మంటావేంటి, పొమ్మంటావేంటి? అది ఎక్కడికి పొమ్మంటున్నావు? ఏదైనా అమెరికా పొమ్మంటే పోతాను, లండన్ పొమ్మంటే పోతాను, ఇంకేదైనా మెడ్రాస్ సిటీకి పొమ్మంటే పోతాను. ఇదేంటి నన్ను అరణ్య మార్గంలోనికి వెళ్ళమంటున్నావేంటి? అరణ్యంలో ఎవరుంటారు? జంతువులు ఉంటాయండి. ఎవరుంటారు అరణ్యంలో? ఎవరుంటారు? జంతువులు ఉంటారు. ఇంకా మించితే కొద్దిమంది 10 మందో 20 మందో కొండ జాతుల వాళ్ళు ఉంటారు. అరణ్య మార్గంలోనే పొమ్మంటావేంటి? నాకేం అర్థం కాలేదు. ఎదురు తిరిగి ప్రశ్నే లేదండి. నువ్వు లేచి అరణ్య మార్గములో పొమ్మనగానే పిలుపు లేచి వెళ్ళను. ఎంత గొప్ప దైవజనుడు చూడండి. ఈ రోజున దైవ సేవకులు అనబడేవాడు దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళటం, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పటం చేయడం లేదండి. అందుకనే దేవుని రాజ్యం విస్తరించడం లేదు. అందుకనే పరిశుద్ధాత్మ కార్యములు జరగటం లేదు. ఎక్కడ డబ్బులు వస్తాయా, ఎక్కడ గొప్పలు వస్తాయా, ఎక్కడ మనుషులు ఎక్కువ వస్తారా, ఎక్కడ అన్ని కన్వీనియంట్గా ఉంటుందా, ఎక్కడ మంచి వసతులు ఉంటాయా అన్న చోటును చూసి చేసుకుంటున్నారు. కానీ దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్ళు, దేవుడు చెప్పమన్న మాటలు చెప్పు. ఆది నుండి ప్రతి ప్రవక్తను దేవుడు నడిపించిన విధానం ఇది, వాడుకున్న విధానం ఇది. దేవుని చిత్తములో చేసిన పని దేవుని ఆశీర్వాదాలు చూస్తుందండి. మన సొంత ఆలోచనలతో చేసిన కార్యాలు విఫలమవుతాయి, సఫలమవ్వవు. దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళటం నేర్చుకోవాలి. అరణ్య మార్గంలో వెళ్ళు అన్నప్పుడు ఆ అరణ్య మార్గంలోని పరిగెత్తుకుని వెళ్తే ఆ దారిలో ఒక రథం కనపడుతుంది. ఆ రథం వెళ్ళిపోతూ ఉంది. దేవుడు చెప్పాడు, ఆ రథం వెనకాల పరిగెత్తు. ఆ రథం ఎవరిదో, ఎవరున్నారో ఏంటో ఏం తెలియదు ఆయనకి. కానీ దేవుడు చెప్పాడు కనుక ఆ రథం వెనక పరిగెడుతున్నాడు. ఎవరున్నారు ఆ రథంలో? ఒక మంత్రి ఉన్నాడు, ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు, కోశాధికారి ఉన్నాడు. అతడు ఎంతో దూరం నుండి, ఇథియోపియా నుండి అతను యెరూషలేముకు వచ్చి గొప్ప దేవుడైన నిజదేవుడైన యెహోవా ఆలయానికి వచ్చి ఆయన ఆశీర్వాదాలు పొందాలని ఆతృతతో వచ్చాడు. యేసు ప్రభు పునరుద్ధానుడైన దినాలలో దేవాలయం పరిస్థితి ఎలా ఉందో మీకు తెలుసా? నామకార్థ స్థితికి దిగజారిపోయింది. పరిసయ్యులు ఎవరు యేసు ప్రభువుని సిలువ వేయటంలో ముందుకొచ్చిన వాళ్ళు ఎవరండి? పరిసయ్యులు, శాస్త్రులు, ప్రధాన యాజకుడు. సంఘంలో ఎటువంటి పరిశుద్ధాత్మ కార్యాలు లేవు, చచ్చిన స్థితిలో ఉంది. ఈ రోజుల్లో కూడానండి చాలా క్రైస్తవ సంఘాలు ఉన్నాయి. కానీ ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో రాసినట్టు 7 సంఘాల గురించి రాసినట్లుగా ఈ రోజున సంఘాలు జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది. కానీ నీవు మృతుడవే, నువ్వు బాగానే ఉన్నావు, కానీ బిలాములు నీలో ఉన్నారు. నీ క్రియలు నేను ఎరుగుదును, నీ ప్రయాసం నేను ఎరుగుదును. అయితే యెజబెలు నీవు అనుమతిస్తున్నావు, నువ్వు మంచిగానే సేవ చేస్తున్నావు, కానీ నీకు మొదటి ప్రేమ వదిలిటివని నింద ఒకటి మోపవలసి ఉంది. లవొదికయ సంఘంతో చెప్పాడు, నువ్వు వెచ్చగానే లేవు, చల్లగానే లేవు, నులివెచ్చగా ఉన్నావు కాబట్టి ఊమేస్తానన్నాడు. ఒట్టి స్మరణ అనే సంఘాన్ని, శ్రమలో అయిన దరిద్రతలో ఉన్న, శ్రమలలో ఉన్న ఆ సంఘాన్ని మాత్రం ప్రభు మెచ్చుకున్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండు, జీవకిరీటం ఇస్తానని చెప్పాడు. అలాగే ఫిలదెల్ఫియా సంఘం సువార్తను ప్రకటించే సంఘం. ఆ సంఘాన్ని నీ కలిగిన దాన్ని గట్టిగా పట్టుకో, నేను త్వరగా వస్తున్నాను, నీ ఎదుట తలుపులు తెరిచాను, నువ్వు వెళ్ళి సువార్తను ప్రకటించని చెప్పాడు. మిగిలిన 5 సంఘాలు చలారిపోయిన, నామకార్థ స్థితికి దిగజారిపోయిన, బిలాము బోధను డబ్బు కొరకు, డబ్బు 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 డబ్బు. సంఘంలో కూడా డబ్బులే. సంఘంలోకి వస్తే డబ్బులు మాటే. పులిపేట ఎక్కితే పాస్టర్ గారి నోట్లో నుంచి డబ్బులో డబ్బులు డబ్బులో 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 డబ్బులో. ఏంటండి అసలు మనుషుడికి ఉండే కొట్టుకుంటుందంట. మనుషుడికి ఉంటే టప్పు టప్పు అని కొట్టుకోవాలంటారా? అది కొట్టుకోవట్లేదంట. మనుషుడికి ఉంటే డబ్బు 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 డబ్బు. అమ్మ నా ఆస్తి ఇది, అమ్మ నా ముక్కుబడికి నాకు ఇయ్యి, అమ్మ నాయన నా ఆస్తి నాకు రాయి, నాకు డబ్బు 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 డబ్బు. పానికి మాలిన డబ్బు. ఆ డబ్బుల కోసం ఏంటంటే ఒకళ్ళొకళ్ళు చంపుకుంటారు ఏకంగాను. ఆ డబ్బుల కోసం ఒకళ్ళొకళ్ళు ద్రోహం చేసుకుంటారు, మోసం చేసుకుంటారు. ఆ డబ్బు కోసం కట్టుకున్న భార్యను తరిమేస్తాడేమండి. కట్టుకున్న భార్యను దేవుని సన్నిధిలో వాగ్దానం చేసి
వివాహము చేసుకున్న భార్యను వదిలిపెట్టే వారి పక్షంలో దేవుడు ఉత్తరవాదిగా ఉంటాడు. జాగ్రత్త. యవన కాలంలో విడిచిన భార్య విషయమై దేవుడు ప్రత్యర్థిగా ఉంటాడు. తన పక్షంలో నీతో పోరాడతాడు. ఎంతమంది ఈ రోజున డబ్బు కోసం కక్కుర్తి, కన్న తల్లి దీన్ని చంపుకున్నాడంటే ఎవడో డబ్బుల కోసం. ఆ అమ్మ ఇవ్వలేదు డబ్బని. కన్న తల్లిని వృద్ధాప్యంలో పోషించి సంరక్షించవలసిన తల్లిని చంపుకున్నాడు. ఏంటో లోకంలో అదే ఆశ, క్రైస్తవ సంఘాల్లో అదే ఆశ. డబ్బెలా సంపాదిద్దామా, యేసునామాన్ని అడ్డంగా పెట్టుకొని డబ్బెలా సంపాదిద్దామా. యేసునామములో డబ్బు సంపాదించుకోవాలన్న ఆలోచనకు మించిన దరిద్రపు ఆలోచన మరొకటి లేదండి. డబ్బులు కావాలంటే ఉద్యోగం చేసుకో, వ్యాపారం చేసుకో, సేవ చేయకో. సేవ చేసేవాడు ఆత్మల భారం కలిగి ఉండాలి. ఆత్మలను సంపాదించాలనే భారంతో సేవ చేయాలి. డబ్బు నీ వెనకాల వస్తుంది. అవసరమైతే డబ్బు వెనకాల నువ్వు పరిగెత్తాల్సిన అవసరం లేదు. ఫిలిప్పు ఆత్మల కోసం పరిగెడుతున్నాడు రథం వెంట. ఇంకొక ఆయన 2 రాజులు 5వ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు చూడండి. ఆయన కూడా రథం వెనకాల పరిగెడుతున్నాడు. దేనికోసం పరిగెడుతున్నాడు? 5వ అధ్యాయం 2 రాజులు 5వ అధ్యాయము 20వ వచనం. అంతటా దైవజనుడు ఎలీషాకు సేవకుడగు గెహాజీ, సిరియనుడైన ఈ నయమాను తీసుకుని వచ్చిన వాటిని అంగీకరించుటకు నా యజమానునికి మనస్సు లేకపోయాను, కానీ యెహోవా జీవము తోడు నేను పరిగెత్తిపోయి అతని కలుసుకొని అతని యొద్ద ఏదైనా నువ్వు తీసుకుందని అనుకొని నయమానును కలుసుకున్నట్టుకు పోవుచుండగా. ఏంటంటే నయమాను కుష్ఠరోగి. సిరియా దేశము నుండి కుష్ఠరోగం పోగొట్టుకోవడానికి ఇశ్రాయేలు దేశానికి వచ్చాడు. దైవజనుడైన ఎలీషా చెప్పిన మాట ప్రకారం యోర్దాను నదిలో 7 సార్లు మునిగినప్పుడు పసిబిడ్డ దేహం వంటి దేహాన్ని పొంది స్వస్థత పొందాడు. కృతజ్ఞతతో అతడు వెండి, బంగారము, మంచి చీనారు వస్త్రాలు బహుమానం ఇవ్వబోతే ఎలీషా అన్నాడు, నాకొద్దు, డబ్బులకు కాదు నిన్ను స్వస్థపరిచింది. నేను ఆ డబ్బు తీసుకుంటే నువ్వు నీ దేశానికి వెళ్ళి నీ రోగం ఎలా పోయిందంటే 200 మణుగులు వెండి, 1,20,000 రూపాయల బంగారం, 2 వస్త్రాల దుస్తులు, 10 వస్త్రములు ఇచ్చొచ్చానయ్యా అంటే, అమ్మో అంత మేము ఇచ్చుకోలేము అని మిగిలిన వాళ్ళు స్వస్థత డబ్బులతో కొనుక్కోవాలనుకుంటారు. స్వస్థత డబ్బులతో కొనలేరు. పాస్టర్ గారికి డబ్బులు ఇస్తే మీకు స్వస్థత వస్తుంది అనుకుంటే అది అజ్ఞానం. ఒక టీవీ ప్రోగ్రాం స్పాన్సర్ చేస్తే మీకు ఉద్యోగం వచ్చేస్తుంది. అవునా? 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 ఇదేంటండి అందరు పాస్టర్ గారు ఇమ్మంటే మీరేం వద్దంటారేంటి? మీకేం ఎక్కువ డబ్బులు ఉన్నాయంటారేంటి? నా దగ్గర ఏమి ఎక్కువ డబ్బులు కావు, అసలు డబ్బులే లేవు. 43 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నాను. నేను ఏమి సంపాదించుకోలేదు. వచ్చిందంతా దేవుని సువార్త కోసం ఖర్చు పెడతాం, ఆస్తులు పోగు చేసుకోవడం కాదు. వాక్యాన్ని ఉన్నట్టుగా బోధించాలి, వాక్యానుసారంగా జీవించాలి. దేవుడిచ్చే బహుమానం కోసం ఎదురు చూడాలి, దేవుడిచ్చే ప్రతిఫలం కోసం ఎదురు చూడాలి. ఎలీషా వద్దు, నాకు అక్కర్లే, తీసుకుపో అంటే నయమాను బాధతో వెళ్ళిపోతుంటే ఆ పక్కనే ఒకడున్నాడంటే ఎలీషా దగ్గర. ఎవరండి ఆయన పేరు? పనివాడు, దాసుడు, దూత, ఎన్ని మాటలు ఉన్నాయో ఆయనకి. ట్రైనింగ్ కోసం వచ్చాడనమాట, బైబిల్ ట్రైనింగ్ కోసం. ఎలీషా గారి దగ్గర, దైవజనుడి దగ్గర ఉంటే ఏలియా దగ్గర ఎలీషాకు 2 అంతల ఆత్మ వస్తే ఎలీషా దగ్గర గెహాజీకి ఎన్ని అంతల ఆత్మలు రావాలి? 4 అంతల ఆత్మ రావాలి. అసలు అంత గొప్ప దైవజనుడు అవ్వాలి. ఆ ఆశతో వచ్చాడేమో కానీ మధ్యలో మాత్రం బంగారం, వెండి, డబ్బులు కనపడితే ఐస్ అయిపోతున్నాడు. అదేంతో కొంతమందికి డబ్బులు చూశారంటే చాలు మెలికలు తిరిగిపోతారండి. మెలికలు. గెహాజీ రథం వెనకాల పరిగెడుతున్నాడు. డబ్బు వెళ్ళిపోతుంది, బంగారం వెళ్ళిపోతుంది, వెండి వెళ్ళిపోతుంది. యెహోవా జీవంతో పరిగెడతారంట. మళ్ళీ మాట నేర్చుకున్నాడు అయ్యగారి దగ్గర. ఏమి నేర్చుకోకపోయినా ఏం నేర్చుకున్నాడు? ఎలీషా అనేవాడు యెహోవా జీవముతోడని. ఈయన పనికి మాలిన పని చేయడానికి ఎవరు తోడంటేనికి? దొంగతనానికి పరిగెడుతున్నాడండి, అబద్ధంగా డబ్బు కోసం పరిగెడుతున్నాడు. యెహోవా జీవముతోడు నేను పరిగెత్తదను అని పరిగెత్తి ఆ రథంలో ఉన్న నయమాను, ఏంటబ్బా ఈ గెహాజీ అయ్యగారి దగ్గర ఉన్నాడు కదా ఇందాక,
ఎందుకు నా ఎంట పరిగెడుతున్నాడని ఆయన రథం దిగి ఏం జరిగింది? అందరూ క్షేమమేనా అంటే అందరూ క్షేమేనండి, మా అయ్యగారు వద్దన్నారు కానీ నేను ఆడపిల్లల తండ్రిని, నాకు కొంచెం అమ్మాయిలు ఉన్నారు, కొంచెం డబ్బు అవసరమండి, నాకు ఏదన్నా ఇప్పించండి అయ్యగారు అని అడుక్కొని ఉంటే బాగానే ఉండేది. అంటం లేదు. ఏమంటున్నాడు? మా అయ్యగారి దగ్గరికి ఇప్పుడే ఎవరో మన్యం నుండి యవ్వనస్తులు వచ్చారు, వారి కోసం, నా కోసం కాదు, అయ్యగారి కోసం కాదు, వాడెవడో వారి కోసం 2 జతల దుస్తులు, కొంచెం బంగారం ఇవ్వండి అని అడిగితే, ఏమంటే స్వస్థత పొందిన నయమాను ఎంతో కృతజ్ఞతతో ఉన్నాడు. అడిగితే ఏమైనా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మా దేశాన్ని తీసుకెళ్ళి నేను మంత్రిని చేస్తాను అంటాడు కొంటారు కావాలంటే. కానీ ఒక అడ్వాంటేజ్ తీసుకోవటం, ఒక వ్యక్తి దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ఆ వ్యక్తి ద్వారా నాకు ఏం లాభం దొరుకుతుందా, ఆ వ్యక్తిని నేను ఎలాగ నా వ్యక్తిగత విషయాల కొరకు వాడుకుందామా, నా సొంతం కోసం వాడుకుందామా అనే ఆలోచన తప్పైనదండి. గెహజీ తీసుకోయా, 1 2 తీసుకోమంటే 2 మూటలు వాళ్ళ పనులతో పంపించాడంట. ఈ పనోడికి మళ్ళీ పనోడికి ఎవరండి? పనోళ్ళు. ఎంతమంది ఈ రోజున ఏంటంటే దేవుని సేవకులకు కూడా బాడీ గార్డ్స్ అంట. దేవుని సేవకులకు బాడీ గార్డ్స్ ఎందుకు? మన బాడీ గార్డ్స్ ఎవరండి మన బాడీ గార్డు? నా దేవుడే నాతో ఉంటే నాకెందుకురా నాయన బాడీ గార్డ్స్? నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. కంటి పాపను కాపాడినట్లుగా నేను నిన్ను కంటి గుడ్డుని కాపాడినట్టు కాపాడుతున్నాను. ఏ అపాయం రాకుండా నీ పక్కన 10,000 మంది కూలిపోయినను నీకే అపాయమో? ఎందుకు భయపడతావు మనుషులకి? ఎందుకు భయపడతావు బాంబులకి? ఎందుకు భయపడతావు దెబ్బలకి? ఎందుకు భయపడతావు అండి శ్రమలకి? ఒక క్రైస్తవుడు శ్రమల ద్వారా వెళ్ళినప్పుడు పరిశుద్ధపరచబడతాడు, విశ్వాస వీరుడవుతాడు, ధైర్య సాహసాలను తెలియజేసి దేవుని నామాన్ని మహిమపరుస్తాడు. శ్రమలు కోరుకోవటం లేదు క్రైస్తవులు, సుఖాన్ని కోరుకుంటున్నారు. అంచెతనములలో పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారిగా ఉంటారు. దేవుని కంటే సుఖానుభవమును ఎక్కువగా కోరుకుంటారు. క్రైస్తవులారా జాగ్రత్త, మీరేమి వింటున్నారో, ఏమి అనుసరిస్తున్నారో, ఏమి నమ్ముతున్నారో పరీక్షించండి. పరిశుద్ధ గ్రంథాన్ని పరిగెత్తాల్సింది డబ్బు వెంట కాదు, అధికారుల వెంట కాదు, రాజుల వెంట కాదు, స్వార్థం కొరకు కాదు, ఆత్మల కొరకు పరిగెత్తు, ఆత్మల కొరకు పరిగెత్తు. నన్ను వెంబడించండి, నేను మిమ్మల్ని మనుషులను పట్టు జాలలుగా చేస్తాను. యోహాను, యాకోబులను, పేతురు, అంద్రేయులను పిలిచినప్పుడు వాళ్ళు సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించేది. ఏంటంటే వారు మామూలు చేపల వాళ్ళు కాదండి వాళ్ళు. అందులో యోహాను, యాకోబులు, జబదయ అనే ఆయన ఫిష్ బిజినెస్ పని వాళ్ళని పెట్టి చేపలు వలలు, ఒక చేపలు పట్టే వల ఖరీదంతో తెలుసా మీకు? ఒక దోణి ఖరీదంతో తెలుసా మీకు? కాకినాడ పక్కన ఒప్పాడనే ఊరుంది, అక్కడికి వెళ్ళి చూడండి. నేను ఒకసారి మీటింగ్లకు వెళ్తే పెద్ద చర్చి కట్టి పెట్టుకున్నారు అక్కడ. ఏంటంటే ఆయన చేపలు పట్టేవాళ్ళు ఎంత పెద్ద చర్చి కట్టుకున్నారని నాకు అనుమానం వచ్చింది, నాకు తెలియక. ఏంటంటే మీకు ఏమైనా ఫారెన్ సపోర్ట్ ఉందా అని అడిగా, బుద్ధి లేకుండా. వెంటనే అక్కడ పాస్టర్ గారు చెప్పారు, మాకంతా సీ సపోర్ట్ అండి అన్నాడు. ఏంటి సీ సపోర్ట్ ఏంటి? అవునండి, నేను ఒక జాలర్ని, దేవుడు నన్ను పిలిచాడు, నా దోనే వల అమ్మేసి ఈ స్థలంలో సేవ ప్రారంభించమంటే నేను ఒక గుడిసేసుకొని సేవ ప్రారంభించడం మొదలుపెట్టాను. మా జాలర్లు అనేకులు యేసయ్య ప్రేమను గురించి ప్రకటించినప్పుడు రక్షించబడ్డారు. ఇప్పుడు మేమందరం ఊరంతా మారిపోయాం. మేము మొదటిసారి వేటకెళ్తారు తెల్లారుజామున, మొదటి వేట అంతా దేవుడికంట, తర్వాత ఇవన్నీ వీళ్ళకంట. ఒక నిబంధన చేసుకున్నారు, మొదటి వేట దేవునికి ఇస్తుంటే దేవునికి కావలసినంత సమృద్ధైన మందిరాలు కట్టుకోవడానికి, సేవ చేయడానికి డబ్బు ఉంది. మమ్మల్ని దేవుడు దీవించాడు కనుక ఒక్కొక్క చేప ₹1,00,000 ఖరీదైన చేపలు కూడా పడతాయండి, దేవుడు ఇస్తాడు మాకు వలలో అని చెప్తే ఆశ్చర్యం కలిగింది. పేతురు, యోహానులను పిలిచినప్పుడు వదిలిపెట్టి వచ్చారు, కానీ వారు ఎంతగా దేవుని చేతుల్లో వాడబడ్డారు. దేవుని కోసం లోకమును వదులుతావా? లోకం కోసం దేవుని వదులుతావా? ఎంతోమంది క్రైస్తవులు ఇది నాన్న దేవుని ఆశీర్వాదాలన్నీ పొందిన తర్వాత దేవుణ్ణి విడిచిపెట్టేస్తున్నారు.
క్రైస్తవులు చాక్లెట్ సోల్జర్స్ అయిపోతున్నారట. చాక్లెట్ సోల్జర్స్ 10 చాక్లెట్లు యుద్ధానికి బయలుదేరాయటండి. మధ్యలో వర్షం వచ్చిందంట. ఏమవుద్ది? కరిగిపోయింది. పౌలు అంటున్నాడు, నాతో మంచి సైనికుని వలె పోరాడు. దేవుని సేవ తమాష కాదండి. కష్టం, కన్నీరు, దురాత్మల సమూహాలతో పోరాటం, దేవుని చిత్తానికి లోబడకపోతే దేవుని శాపానికి గురవుతాం. నయమాను దగ్గర బంగారాన్ని, వెండిని కకృతిపడి తెచ్చుకొని ఇంట్లో దాచిపెట్టి ఏ మరగనట్టు వచ్చి గుమ్మం దగ్గర నిలబడ్డాడు. ఎలీషా అడిగాడు, గెహాజీ ఎక్కడికి వెళ్ళావు? నీ సేవకుడనైన నేను ఎక్కడికి వెళ్ళలేదయ్యా. ఎంత బాగా మాట్లాడతారో. కొంతమంది అబద్ధాలు ఆడినా కూడా అస్సలే యాక్టర్స్ ఎందుకు పనికిరండి, సినిమా యాక్టర్లు కూడా పనికిరారు. ఎంత చక్కగా ఒప్పిస్తారో. పాపం అమాయకమైన తల్లిని, ప్రేమ కలిగిన తల్లి కదా, నీ మీద అంత ప్రేమ చూపించిన తల్లిని ఎంత మోసం చేసి ఏదో పెద్ద గొప్ప కార్యం చేసావు అనుకుంటున్నావు. నేను ఇంత నమ్మిన దేవుని మోసం చేసి నేను తప్పించుకుందాం అనుకుంటున్నావు. నీ సేవకుడినై నేను ఎక్కడికి వెళ్ళలేదు. ఆ రథం వెనకాల నువ్వు పరిగెడుతున్నప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? నా మనస్సు నీతో కూడా. ఒక నిజమైన దైవజనుని మనస్సు తను సంపాదించిన ఆత్మల వెంట ఉంటుందండి. వారి అక్కరలను, వారి స్థితిగతులను ఎరిగి వారిని హెచ్చరించడానికి, ఆదరించడానికి, దిద్దటానికి, సరిచేయడానికి ప్రయత్నిస్తుంది. ఇదేమి దేవుని సేవ అంటే ఒక బిజినెస్ కాదండి. ఒక కొట్టుకెళ్ళేమో ఒక వస్తువు కొనుక్కున్నామా, బిల్లు ఇచ్చాడా, వాడి గొడవ వాడిది, మన గొడవ మంది. ఈ సేవ అలా కాదు, సంఘం అలా కాదు, దేవుడు మనకిచ్చిన బాంధవ్యం అలాంటిది కాదు. దేవుడు నీకు ఇచ్చిన నీవు సంపాదించిన ఆత్మల విషయమై భారం నీకు ఉండాలి. పౌలు అంటున్నాడు, క్రీస్తు యొక్క సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని, క్రీస్తు సారూప్యంలోనికి మీరు రావాలని మీ కొరకై మరలా నేను ప్రసవ వేదన పడుతున్నాను. ప్రసవ వేదన పడేటువంటి దైవజనులు ఉన్నారు. ఆత్మలను సంపాదించాలనే ఆరాటంతో వాక్యం చెప్పేవాళ్ళు ఉన్నారు, ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. ఈ అంచెదినాల్లో అటువంటి వారు కనుమరుగైపోతున్నారు. అయ్యో, అట్టి వారికి శ్రమ, అట్టి వారిలో నేను ఒకడిగా ఉండకుందునుగాక. నా దేవునికి నేను నమ్మకంగా ఉండాలని రాత్రి పగళ్ళు ఆయన కృప కొరకు వేడుకుంటూ ఆయన చెప్పిన పని చెప్పినట్టు చేసుకుంటూ వెళ్తున్నాను. దేవుని చిత్తము చేయువాడు నిరంతరం నిలబడతాడు. దేవుని చిత్తము చేయువాడు సింహం వలె ధైర్యంగా ఉంటాడు. దేవుని చిత్తము చేయువాడు డబ్బుకు లొంగడు, మెప్పులకు గొప్పలకు లొంగడు, లోకాన్ని ప్రేమించడు. నిజ క్రైస్తవుడిగా బ్రతకండి. దేనికి పడితే దానికి లొంగిపోయేవారిగా, డబ్బుకి కకృతి పడేవారిగా, మొహవాటానికి చోటిచ్చేవారిగా, మనుషుల్ని సంతోషపెట్టేవారిగా ఉంటే దేవునికి ఇష్టలుగా మీరు ఉండలేరు. నిజ క్రైస్తవుడిగా బ్రతకండి. దేనికి పడితే దానికి లొంగిపోయేవారిగా, డబ్బుకి కకృతి పడేవారిగా, మొహవాటానికి చోటిచ్చేవారిగా, మనుషుల్ని సంతోషపెట్టేవారిగా ఉంటే దేవునికి ఇష్టలుగా మీరు ఉండలేరు. ఆ నయమానును వదిలిన కుష్టు నీకు, నీ పిల్ల తరములకు వచ్చునుగాక అన్నాడు దైవజనుడు. అంతే, ఇంకంతే. గెహాజీ జీవితం అంతా కుష్టు రోగంతో, వాళ్ళ పిల్లలు ఆ పిల్లలందరూ మాట్లాడుకుంటారంట ఒకరోజు, ఏంద్రా మన నాన్న అట్టే ఉన్నాడు, మన తాత అట్టే ఉన్నాడు, మనం అట్టే ఉన్నాం, ఎందుకురా మనం ఇలా ఉన్నాం, అందరూ బాగున్నారు కదరా, ఏంద్రా ఇదే అంటే ఒకటి చెప్పి, అంతా మా తాత తెచ్చిపెట్టాడు, డబ్బుల కోసం పరిగెత్తి ఈ కుష్ఠరోగం ఆస్తి ఇచ్చిపోయాడు మా తాత. ఎంతమంది ఈ రోజునండి పిల్లలకి దొంగ సొమ్ము దాచిపెట్టి ఇస్తే అది ఆశీర్వాదమా? ఇతరుల నోరు కొట్టి సంపాదించిన డబ్బుతో నీ బిడ్డలకు పోషిస్తే అది వారికి దీవెన? మోసం చేసి తెచ్చిన ఆహారం నీ బిడ్డలకు పెడితే అది వారికి తృప్తా? మా నాన్నగారు ఒక డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా పనిచేశారండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో.
బోల్డ్ లంచాలు వచ్చాయి ఆయనకి. ఆ రైతులకి 1000 ఎకరాలు 100 ఎకరాలు ఉన్న వాళ్ళకి ఆ లాకులు ఎత్తేస్తే వాళ్ళు కట్టలు డబ్బులు తెచ్చిచ్చేవాళ్ళు, ధాన్యం బస్తాలు తెచ్చిచ్చేవాళ్ళు, బెల్లం మూటలు తెచ్చిచ్చేవాళ్ళు, అరటికలు తెచ్చిచ్చేవాడు, పండ్లు పలహారాలు ఇంటి నిండా ఉండేయండి. మేము 8 మంది పిల్లలం, నేను పెద్దవాడిని. అలా అరలో ఉంటాయి పళ్ళు, పీక్కొని తింటమే. 4 గేదెలు పాడి లస్కర్లు, గవర్నమెంట్ లస్కర్ని, ఒకడు పాలు తీయడానికి, ఒకడు పిల్లల్ని ఎత్తుకోవడానికి, ఒకడు బజార్ చేయడానికి, ఒకడు కోళ్ళని చంపడానికి. అంటే కోడి డిస్మిల్లా చేసి చంపేవాళ్ళు ఆ రోజుల్లో. ఇంట్లో పెద్ద మేడ, ఇంటి ముందు జీపు, గవర్నమెంట్ వాళ్ళు జీపు ఇంట్లో వాడుకునేవాళ్ళు, సొంత కారు అన్నీ ఉన్నాయి. ఇవన్నీ తిని ఇవన్నీ తిరిగి 8 మందికి ఎప్పుడు ఎట్టుండేవాళ్ళని తెలుసా? అంటే పడిపోయేటట్టు ఉండేవాళ్ళు. ఒకడు ఈరోచనాలు, ఒకడు వాంతులు. ఈయన హాస్పిటల్ తీసుకొచ్చాడు, ఆడికి వాంతులు, ఈడికి ఈరోచనాలు, ఆడికి కడుపు నొప్పి, ఈడికి జలుబు, ఆడికి దగ్గు. ఇక మా అమ్మ నాన్నకేమో ఫైటింగ్ గోల కింద ఉండేది. రాత్రంతా క్లబ్కి పోయేవాడు, చీట్ల బాగా ఆడేవాడు, బ్రాందీలు తాగేవాడు. ఇల్లు నరకంలాగా ఉండేదండి. అంత తిన్నా కూడా ఏమీ ఆరోగ్యం లేదు, ఇంట్లో ఆశీర్వాదం లేదు. మోసము చేసి తెచ్చుకున్న ఆహారం నోటికి ఇంపుగా ఉంటుంది, కానీ కడుపులోకి వెళ్తే మట్టి అయిపోద్ది అంతాడే. మా నాన్న మారు మనసు పొందాడు. దేవుడు యేసు ప్రభు ఆయన్ని మార్చాడు, అద్భుతంగా మార్చాడు. ఒక్క రోజులో మారాడు ఆయన. 2వ రోజే ఆయన ఇంటికి వచ్చిన వెంటనే చేట్ల పేకలు, బ్రాంతి బాటిల్, సినిమా బొమ్మలు అన్నీ తీసుకొచ్చి నిప్పేసి కాల్చేశాడు. 10 బైబిళ్ళు పట్టుకొచ్చి ప్రతి ఒక్కరికి ఇచ్చాడు. మా అమ్మ దగ్గరికి వెళ్ళి క్షమాపణ అడిగాడు. మా అమ్మ పేరు చిలకమ్మ. చిలక అంటాడు ఆయన. చిలక, నీకు అన్యాయం చేశాను చిలక, నన్ను క్షమించు అని కన్నీళ్ళతో క్షమాపణ అడుగుతుంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఆ మెడలో ఉన్న బంగారం అంతా గంగిరెద్దులాగా ఉండేది. అమ్మకి ఇంత బంగారం. గొడవ అయినప్పుడల్లా ఒక బంగారం కొనేసేవాడు లంచం డబ్బులతో. అమ్మ అదంతా లంచం డబ్బులతో కొన్నది, అది మనకు వద్దు అంటే, నాకు వద్దయ్యా, నిన్నే బంగారంగా చేశాడు, నాకు ఎందుకు ఈ బంగారం అని మొత్తం ఇచ్చేసింది మా అమ్మ. ఆ బంగారం తీసుకెళ్ళి అమ్మేసి ఆ కాంట్రాక్టర్ల దగ్గర, ఆ రైతుల దగ్గర, ఎవరెవరి దగ్గర ఆయన లంచాలు తీసుకున్నాడో, అయ్యా మీ దగ్గర ఎంత లంచం తీసుకున్నాడో నేను ఇవ్వలేను, ఇదిగో 500, ఈ 1000 రూపాయలు ఒక టోకన్గా గుర్తుగా ఇచ్చేస్తున్నాను, నన్ను యేసుప్రభు మార్చాడు, ఇంకెప్పుడు నాకు లంచం ఇవ్వకండి అని సాక్ష్యం చెప్పి ఆ సొమ్మంతా తిరిగి ఇచ్చేశాడండి. అప్పటి వరకు శాపం ఉంది మా ఇంట్లో. ఎప్పుడైతే లంచం తీసుకోవటం మానేశాడో, ఒకరోజు నేను ఆఫీసులో కూర్చొని ఉన్నాను, ఒక ఆయన కట్టలు తీసుకొని వచ్చాడు. నేను అప్పటికి సేవకు వచ్చాను. తీసుకోండి సార్ పిల్లల గలవాళ్ళు అంటే, వద్దయ్యా నేను యేసుప్రభుని నమ్ముకున్నాను. అదేంటంటే మీ పేరు సూర్యప్రకాశరావు కదా, అదేంటి అందరు తీసుకుంటారు కదా, మీరు తీసుకుంటే ఏంటి, మీ పక్క ఇంజనీర్ కూడా తీసుకుంటారు, ఆయన క్రైస్తవుడే కదా అంటే, అదంతా నాకు తెలియదు, నా మనసు ఆయన మార్చాడు, నేను తీసుకోను అంటే, పర్వాలేదు అంటే, నా చేతులు కుష్ఠరోగం రావాలంటే ఇవయ్యా అన్నాడు. అదేంటండి సార్ అలా అంటారు? అవునయ్యా, నేను చేసిన పాపాలకి నాకు కుష్ఠరోగం రావాల్సింది, నా యేసయ్య నా పాపముల కొరకు సిలువలో శీలలు కొట్టించుకున్నాడు కనుక ఆయన పొందిన దెబ్బల ద్వారా నాకు స్వస్థత ఉంది, నేను ఇంకా లంచం తీసుకోను, అబద్ధాలు ఆడను అని దేవుని కొరకు సాక్షిగా తన జీవితకాలం అంతా ఒక ఇంజనీర్గా ఒక పైసా లంచం ముట్టుకోకుండా చాలా సంవత్సరాలు ఉద్యోగం చేశారు. దేవుని సేవలో పాలిభాగస్తులయ్యారు. ఈ రోజున అలాంటి మార్పు, అలాంటి అధికారులు, అలాంటి ఆఫీసర్స్ కావాలి. మోసం చేసి తెచ్చుకున్న డబ్బులు బిడ్డలకు దీవెన కాదు. ఎప్పుడైతే మా నాన్న రక్షించబడ్డాడో నేను రక్షించబడ్డాను. నేను రోడ్ల మీద తిరుగుతూ ఇష్టం వచ్చినట్టు ఉండేవాడిని. దేవుని సేవకు నేను వచ్చాను. నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అందరూ రక్షించబడ్డారు. దేవుని కృపలో అందరినీ దేవుడు ఆశీర్వదించాడు. జబ్బులు, రోగాలు, హాస్పిటళ్ళు, మందులు అవసరం లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చాడు. కష్టార్జితాన్ని నేను ఆశీర్వదిస్తానన్నాడు దేవుడు. కష్టపడి 5 రూపాయలు కూలి పని సంపాదించుకున్నా నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవిస్తావు, అది ఆశీర్వాదం. ఒకడు కడుపు నిండా తిని కంటి నిండా నిద్రపోతే అది గొప్ప ఆశీర్వాదం అని చెప్పాడు సొలొమోను. మనుషుడు కకృతి పడుతున్నాడు, సంపాదిస్తూనే ఉంటాడు, తినడానికి టైం లేదు, సంపాదన తిరుగుతూనే ఉంటాడు, నిద్రపోతానే టైం లేదు అంటాడు. ఏం చేసుకుంటావు? ఒకడు సముద్ర పొడ్డున కూర్చొని హాయిగా చూస్తుంటే ఇంకొకటి వచ్చాడని, ఏంట్రా టైం వేస్ట్ చేస్తున్నావు అలా సముద్రంలో చూస్తుంటే, లేదు దేవుని సృష్టిని చూసి దేవుని గొప్పతనాన్ని చూసి ఆనందిస్తున్నాను, రిలాక్స్ అవుతున్నాను అన్నాడంట. చేపలు పట్టుకోవచ్చు కదా అన్నాడంట. పట్టుకున్నాను అన్నాడంట. ఇంకా పట్టుకోవచ్చు కదా అన్నాడంట. ఇంకేం చేయమంటావు? అమ్మేస్తే డబ్బులు వస్తాయి కదా, ఆ డబ్బులు వస్తే ఏమొస్తుంది? ఆ డబ్బులు వస్తే దాచుకోవచ్చు కదా, ఆ దాచుకుంటే ఏమవుద్ది? ఆ ఇల్లు కట్టుకోవచ్చు కదా, ఆ ఇల్లు కట్టుకుంటే ఏమవుద్ది? మేడ కట్టుకోవచ్చు కదా, మేడ కట్టుకుంటే ఏమవుద్ది?
అన్నీ కొనుక్కోవచ్చు కదా, అన్నీ కొనుక్కుంటే ఏమవుద్ది, అవన్నీ కొనుక్కుని హాయిగా కూర్చొని ఆనందించవచ్చు కదా అన్నాడంట. మరి ఇప్పుడు ఏం చేస్తారన్నాడంట. అప్పుడు ఎప్పుడో అన్నీ కొనుక్కున్నా కాదయ్యా, ఇప్పుడు నేను చూసేదండి, ఇప్పుడు ఈ పూటకి నాకు కావాల్సి సంపాదించుకున్నాను, నేను హాయిగా ఎంజాయ్ చేస్తున్నాను, రేపటి గురించిన చింత నాకు లేదు. ఏనాటి కీడు ఆనాటికి చాలు. ధనాపేక్ష సమస్తమైన కీడుకు మూలము. కొందరు దాన్ని ఆశించి తమ్ము తాము పొడుచుకున్నారు, భ్రష్టులైపోయారు. చూడండి, మన ఆంధ్రాలో ఈ డబ్బులు తీసుకెళ్ళి ఈ రిజిస్టర్ అవ్వనటువంటి ఏంటంటే వాటి పేర్లు నాకు తెలియవు, వాళ్ళ దగ్గర డబ్బులు దాచుకుంటారు, ఎందుకంటే ఎక్కువ డబ్బులు వచ్చేస్తాయని. వాళ్ళు ఈ మొత్తానికి ఏం చేస్తున్నారు, బోర్డు తిప్పేశారు అని చదువుతుంటాం మనం. అప్పుడు లబో దిపో అని ఏడుస్తా, అయ్యో అయ్యో 10 సంవత్సరాలు సంపాదించిన డబ్బులన్నీ పోయినాయే అని ఏడుస్తా కూర్చున్నావు. ఏం ప్రయోజనం, ఏం ప్రయోజనం? నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలి. నీ కష్టార్జితాన్ని మోసగాళ్ళ చేతుల్లో పెడితే ఏం ప్రయోజనం? దేవుడు నిన్ను ఆశీర్వదిస్తే అది ఎన్నటండిగా ఆశీర్వాదం. కక్కుర్తి పడకండి. దేవుడు, నువ్వు నమ్మిన దేవుడు సర్వశక్తిమంతుడు. ఆకాశ పక్షులు చూడండి, అవి విత్తవు కోయవు, ఏ పక్షి కూడా పస్తు ఉండదు. గడ్డి పువ్వులను చూడండి, ఎవరొచ్చి పెయింట్ వేశారు వాటికి అన్ని రంగులు? గడ్డి పువ్వులు అలంకరించాడు. గడ్డి పువ్వులను అలంకరించే దేవుడు, ఆకాశ పక్షుల్ని పోషించే దేవుడు, తన స్వరూపంలో తన ఆకారంలో సృష్టించబడిన నిన్ను పోషించడా? నీకు అవసరమైన వస్త్రాలు, అవసరమైన విషయాలు ఇవ్వడా? నమ్మండి, నీ సృష్టికర్తను నమ్మండి. అప్పులు అప్పులు అప్పులు, ముందు డబ్బులు డబ్బులు అంటారు, తర్వాత ఏమంటారండి? అనేక మంది అప్పులు చేసేది కూడా సుఖపడటానికి. ఈ క్రెడిట్ కార్డు వచ్చాక ఈ రోజునండి ప్రతి మనిషికి ఈ రెండు చాలా ముఖ్యం. ఏంటో తెలుసండి, అది సెల్ ఫోను, క్రెడిట్ కార్డు. ఎంతమందికి ఉన్నాయి? వద్దులే, చూపించదులే. ఎంతమందికి ఉన్నాయి? అదే, నా దగ్గర క్రెడిట్ కార్డు లేదంట. అయ్యయ్యో, క్రెడిట్ కార్డు కూడా లేదంట మీ దగ్గర? అయ్యయ్యో అంటే ఎంతో పెద్ద, ఎందుకు పనికిరాను అరణ్యవాసి అనుకున్నారు అనుకో. డబ్బులుంటే లెక్క పెట్టి ఇచ్చేటప్పుడు తెలుస్తుంది. కార్డు ఇస్తే వాటి గోక్కుంటే నీకేం తెలుస్తుంది? తర్వాత బ్యాంక్ కోడ్ వచ్చి ఫోన్ మీద ఫోన్ చేసి కొడుతుంటే తెలుస్తుంది అప్పుడు. ఎందుకండి, ఇవాళకి చాలు, రేపటికి కావాల్సిన ఇవాళ అప్పు చేసి కొనుక్కోవాల్సిన అవసరం ఏముంది? ఇవన్నీ ఒక వ్యక్తిని ఇరకాటంలో చిక్కుల్లో పెట్టేసి దేవుని సన్నిధికి రాకుండా, దేవునికి ఇవ్వాల్సిన సమయం ఇవ్వకుండా, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఆటంకపరుస్తూ ఉన్నాయి. ఈ గెహాజీ సంగతి వదిలేండి, ఫిలిప్ సంగతి చూడండి. పరిగెడుతుంటే ఆ రథంలో కూర్చున్న ఆయన యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడట. ఒకసారి అక్కడికి వద్దాం, త్వరగా ముగించుకుందానికి. అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం 29వ వచనం. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరకు పోయి దానిని కలుసుకోమని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకొని పోయి, ఏంటండి, దేవుడు ఎలా నడిపిస్తాడో చూడండి. దేవుని బిడ్డల్ని ఎక్కడికి వెళ్ళాలో నడిపిస్తాడు. మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రార్థన చేసుకొని వెళ్తారా? మీరు ఒక ఇల్లు కొనుక్కోవాలనుకున్నప్పుడు, ఒక వాహనం కొనుక్కోవాలనుకున్నప్పుడు, ఒక వివాహం చేయాలనుకున్నప్పుడు, ఒక ప్రయాణం చేయాలనుకున్నప్పుడు, దేవా ఇది నీ చిత్తమా, నువ్వు నాతో రా అని ప్రార్థించుకొని వెళతారా? ఇక మీద చెయ్యండి. దేవుడి చిత్తంలో మీరుంటే, దేవుని సహాయం మీకుంటే, దేవుని ఆశీర్వాదాలు మీరు కలిగి ఉంటారు. అనవసరమైన యాక్సిడెంట్లు, అనవసరమైన విపత్తులు, అప్పులు, సమస్యలు, చిక్కులు మీ జీవితాల్లో దేవుని చిత్తానికి బయటికి పోయి మీ సొంత చిత్తాన్ని చేసుకోవడం వల్లే వచ్చినవి. కానీ దేవుని కృపల కింద, దేవుని రెక్కల చాటున దాగి ఉన్నవాడికి ఏ అపాయము రాదు. దేవుడు వెళ్ళమన్న చోటుకి వెళ్తున్నాడు, పరిగెత్తమంటే పరిగెడుతున్నాడు. అర్థం కాకపోయినా దేవుడు చెప్పిన మాట చెప్తున్నాడు. ఆ గ్రంథములో అతను యెషయా గ్రంథాన్ని చదువుతున్నాడు, బిగ్గరగా చదువుతున్నాడు. ఫిలిప్ ఒక మాట అడిగాడు, నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా? నువ్వు చదువుతుంది నీకు అర్థమవుతుందా? మాకు అర్థమవుతుంది అనలేదు ఆ నపుంసకుల అధిపతి లేక మంత్రి. నాకెవరైనా దారి చూపకపోతే నాకు ఎలా తెలుస్తుంది? వచ్చి కూర్చొని నాకు వివరించు అన్నాడు.
ఈ రోజునండి మనలో చాలామంది మీకు తెలియకపోయినా తెలిసినట్టు ముఖం పెడతాం, బతుకంతా తెలుసుకోం. ఇక తెలియని విషయాలు తెలియదని చెప్తేనే తెలుసుకోవడానికి ఆస్కారం ఉంది. తెలియని కూడా తెలిసినట్టుగా ముఖం పెడితే ఇక నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావు? ఎప్పుడైనా సరే నాకు చెప్పండి, నేను నేర్చుకుంటా అనే పదాలు వాడండి. నాకు తెలుసులే, నాకు తెలుసులే, నాకు వచ్చులే, నాకు అన్నీ తెలుసులే పో అనే మాటలు ఎక్కువ మాట్లాడుతుంటాం మనం ఇవాళ. అందుకని మన బ్రతుకుల్లో జీవితకాలం అంతా ఎక్కడేసావురా గొంగలంటే వేసిన దగ్గరే ఉందంట. ఏమండి, ఏమీ తెలియకుండానే ఏదో తెలుసు అనుకుంటుంటాం. మంత్రి అయినా దైవాన్వేషణలో ఉన్నాడు. ఆయన ఎంతో ఆసక్తితో దేవాలయానికి వచ్చాడు, కానీ అక్కడ నామకార్థ స్థితి ఉంది. అక్కడికి ఏం తృప్తి దొరకలేదు అతనికి. అక్కడ వెళ్ళాము, ఏదో బలి ఇచ్చారు, కూర్చున్నారు, లేచారు, అన్నారు, మునుగు తిరిగారు, వచ్చేసాడు. ఆ రథంలో వచ్చేస్తున్నాడు, కానీ గుండెల్లో ఆతృత తీరలా, ఆశ తీరలా. మరి ఆయన మంత్రి కాబట్టి, డబ్బులు ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఒక యెషయా గ్రంథాన్ని కొనుక్కున్నాడు. అప్పుడు బైబిల్ అంతా లేదు, ఒక గ్రంథం మాత్రమే చాలా ఖరీదు ఉంటుంది. రాజులు, మంత్రులు, ధనవంతులే కొనగలరు, సామాన్యుడికి అందుబాటులో లేదు. అక్కడ యెషయా గ్రంథాన్ని కొనుక్కొని దాన్ని చదువుకుంటా వస్తున్నాడు. ఆ యెషయా గ్రంథాన్ని చదువుకుంటూ వెళ్తున్నాడు. ఆయన గొర్రె వలె వదకు తేబడను, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె పిల్ల ఎలాగో మౌనముగా ఉండను, ఆయన అలాగే. ఆయన నోరు తెరవబడలేదు, ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకలేదు అని చదువుతూ ఉన్నప్పుడు పక్కన కూర్చున్న ప్రవక్తను అడిగాడు, ఇది తన్ను గురించా వేరొకరి గురించా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. 35వ వచనంలో, అందుకు ఫిలిప్పు నోరు తెరిచి ఆ లేఖమును అనుసరించి అతనికి యేసును గురించిన సువార్తను ప్రకటించెను. నా చెప్పాలండి, ఏం ప్రకటించాడు? ఫిలిప్పు యేసును గురించిన సువార్త చెప్పాడు. యేసుక్రీస్తు నీ కొరకు భూలోకానికి అరుదించాడు. నీ పాపముల కొరకు ప్రాయశ్చిత్త బలిగా సిలువలో ప్రాణమిచ్చాడు. మన అతిక్రమముల నిమిత్తమై ఆయన గాయపరచబడ్డాడు. మన వ్యసనములను ఆయన భరించాడు. ఆయన పొందిన దెబ్బల ద్వారా స్వస్థతనుంది. ఆయన సిలువలో మరణం యొక్క బలమగల వాణిని, అనగా అపవాదిని మరణము ద్వారా జయించాడు. పాతాళపు తాళపు చెవులు తల కైవసం చేసుకున్నాడు. ఇదిగో మృతుడనైతిని కానీ జీవించుచున్నానన్నాడు. జీవాహారం నేనేనన్నాడు. జీవాధిపతి నేనేనన్నాడు. నా యందు విశ్వాసం ఉంచిన వాడు మరణించను తిరిగి బ్రతుకుడు అన్న యేసయ్య మాటలు చెప్పాడు. యేసు ప్రభువుని నమ్ముకోండి, యేసునామములో ప్రార్థించండి. యేసయ్య నీ పాపాలు క్షమించేవాడన్న విషయాన్ని గ్రహించండి. నీ కొరకు సిలువలో రక్తం కార్చింది ఆయన. గలతీ సంఘంలో భేదాలు వచ్చాయంట. నేను పౌలు వాడిని, నేను అపోల్లో వాడిని, నేను కేఫా వాడిని, డోండా మా సంఘం గొప్ప, డోండా మీ సంఘం గొప్ప, మా కేఫా అంటే ఎవరు అనుకున్నావు? పేతురు గారు నీ మీదే చిచ్చి కడతానన్నాడు. మా పౌలు అంటే ఏమనుకున్నావు? అద్భుతమైన మార్పు పొంది దేవుడు నేను ఏర్పరచుకున్న పాత్ర అన్నాడు. మా సంఘం గొప్ప, మీ సంఘం గొప్ప అంటే పౌలు అన్నాడు. ఏంటయ్యా మీరు పౌలు మీకోసం ప్రాణం ఇచ్చాడా? నీ పాపాలకు క్షమాపణ ఇవ్వగలిగిన వాడు పౌలా, పేతురా, అపోల్లోవా? మేమందరము దేవుని పనివారిమి. మీరు క్రీస్తుకు సంబంధించిన వారు. అపోల్లో నేను విత్తాను, అపోల్లో నీళ్లు పోశాడు, కానీ వృద్ధి కలుగజేసిన వాడెవరు? ఆయనే. ఈ రోజున యేసుక్రీస్తున ఈ డినామినేషన్ ఫీలింగ్ ఎక్కువైపోతుందండి. 43 సంవత్సరాల్లో నేను ఒక్క సంఘం కూడా స్థాపించలేదు. నేను కన్న బిడ్డలతో ఉన్న మెడ్రాసులో ఒక సంఘం ఉంది. ఏ సంఘము లేని చోట చిన్న గ్రామాల్లో ఒక 3 స్థలాల్లో చిన్న ఆలయాలు కట్టాం. అది వేరే సహోదరులకు అప్పచెప్పేశాను. నేనేమి అజమాయిషి చేయడంలో సంస్థగా లేను అక్కడ. మన దగ్గర తర్బీదైన బ్రదర్స్కి అప్పచెప్పేశాం. అంతకు మించి ఊరు వెళ్ళి ఒక సంఘం పెట్టడం, నేను ఇన్ని సంఘాలు కట్టానని గొప్పలు చెప్పడం అవసరం లేదండి. ఏ సంఘంలో ఉన్న యేసయ్య బిడ్డలేనని, ఏ సంఘానికి చెందిన వారైనా యేసుక్రీస్తు రక్తంలో కొనబడిన వారేనని, ప్రతి వారిని వధువు సంఘములో సభ్యులుగా ఉండటకు ప్రభువు రాబోతున్నాడని, ఏ వ్యక్తి పేరైతే జీవగ్రంథంలో రాయబడుతుందో వారు దేవుని రాజ్య వారసులు అవుతారని,
యేసుక్రీస్తు నామంలో పాప క్షమాపణ ఉన్నదని ప్రకటించడమే నా పని. వెళ్ళమన్న చోటికి వెళ్ళి చెప్పమన్న మాటలు చెబితే గొప్ప ప్రతిఫలం దొరుకుతుందంట. ఆ కందాకే క్రింద మంత్రిగా ఉన్న, ఆ నపుంసకుల అధిపతిగా ఉన్న, ఆ కోశాధికారిగా ఉన్న ఆ వ్యక్తికి, ఒక్క వ్యక్తి కోసం రథం వెంట పరిగెత్తి సువార్త చెప్పితే అతడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచాడు. అక్కడ నీళ్లు కనపడితే అదిగో నీళ్లు, నాకు బాప్తీసం ఇవ్వమని అడిగాడు. నువ్వు ప్రభు అయిన యేసుక్రీస్తుని నీ పూర్ణ హృదయంతో నమ్మితే బాప్తీసం ఇవ్వడానికి ఆటంకం లేదంటే నేను నమ్ముచున్నాను అన్నాడు. అతనికి బాప్తీసం ఇచ్చాడు. ఆ తర్వాత బైబిల్లో చెప్తుంది అతను మరలా కనబడలేదట. నేను బాప్తీసం ఇచ్చిన వాళ్ళు నాకే దశం భాగం పంపాలంటారంట. ఏంటండి ఇది ఎక్కడ గొడవరు నాయన, మా పాస్టర్ గారు చెప్పిస్తారని భయం వేస్తుందండి అని చెప్తుంటారు కొంతమంది వచ్చి. మీరేం భయపడకండి, నీ మీద ఏ శాపాలు పనికిరావు. నువ్వు సరిగా ఉంటే, నువ్వు సరిగా లేకపోతే పిల్లోడు చెప్పించినా శాపం వస్తుంది నీకు. నువ్వు సరిగా లేకపోతే కాకు కూసినా కూడా శాపమే నీకు. నువ్వు సరిగా ఉంటే ఏ మంత్రము, ఏ మాయ, నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము పనిచేయదు. అవి నీకు తైలాభిషేకాలుగా మారిపోతాయి. నీ హృదయం దేవుని ఎదుట సరిగా ఉందా? దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నావా? నిన్ను రక్షించిన నీ యేసయ్యను నీ సొంత రక్షకుడిగా నీ హృదయ సింహాసనం మీద ఆసీనుడై ఉండినట్లుగా చూసుకుంటున్నావా? ప్రతి క్షణం ఆయన నడిపింపు చప్పున ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ దేవునికి ఇష్టడిగా బ్రతుకుతున్నావా? అప్పుడు నీవు ధన్యుడవు. ఈ లోకంలో ఉన్నవన్నీ అప్పుడు నీకు పెంటగా ఉంటాయండి. క్రీస్తు ఇచ్చే ఆశీర్వాదాలు మనం గుర్తించినప్పుడు లోకంలో ఉన్న డబ్బుల కోసం కక్కుర్తి పడమండి. డబ్బు మంచి బానిస. డబ్బు కావాలి. ఇప్పుడు మీటింగ్లు పెట్టాలంటే డబ్బు కావాలి. ఈ లోకంలో మనం బ్రతకాలంటే డబ్బులు ఉండాలి. డబ్బు చెడ్డదని నేను చెప్పడం లేదు, కానీ ధనాశ, దురాశ, తప్పైన విధాలుగా డబ్బు సంపాదించాలనే ఆశ తప్పు. డబ్బు కోసం నువ్వు ప్రయత్నించొద్దు, పరిగెత్తొద్దు. డబ్బు నీ వెంట పరిగెత్తేటట్టుగా నీ దేవుడు చేస్తాడు. నా గిన్నె నిండి ఏమన్నాడు? యెహోవా నా కాపరి, నాకేమీ లేదా? ఈ రోజుల క్రైస్తవులు ఇదే, నా యెహోవా నా కాపరి, నాకేమీ లేదు. ఏమీ లేదా? లేమి లేదండి. లేమి లేదంటానికి ఏమీ లేదంటానికి చాలా తేడా ఉంది. లేమి లేదంటే నాకు కొరతే లేదు. యేసయ్య నా కాపరిగా నా ప్రభువుగా ఉన్నప్పుడు నాకు కొరత లేదు. నా గిన్నె నిండి పొర్లుతుంది. సమృద్ధి. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చి ఉన్నాను. నాకు ఒకే ఆశ అండి, మీరందరూ శ్రేష్టమైన క్రైస్తవులుగా ఉండాలని. డబ్బుకు లొంగిపోయేవారిగా, మనుషుల మెప్పులకు లొంగిపోయేవారిగా, తాత్కాలికమైన ఉపశమనానికి లొంగిపోయేవారిగా, తంత్రగాడైన మోసగాడైన సాతానుకు లోబడిపోయేవారిగా ఉండకూడదని దేవుడు మనకు శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహములు కలిగిన ఆత్మనిచ్చాడు. పిరికితనపు ఆత్మను మనకి ఇవ్వలేదు, కానీ శక్తి, బలము, ఇంద్రియ నిగ్రహాలు. అంటే ఏంటి ఇంద్రియ నిగ్రహం? అంటే పంచేంద్రియాలు. ఏంటి పంచేంద్రియాలు? నోరు, ముక్కు, కన్ను, చెవి, చర్మం. ఈ పంచేంద్రియాలు మనల్ని ఆశ పెట్టి లొగదీస్తాయి. మన కళ్ళు చూసినవన్నీ కోరుకుంటాయి. ముక్కు మంచి వాసన వస్తే అది కొనుక్కొని దొంగిలించో తినాలి. మనకి లోకపు స్పర్శ, లోకపు ఇచ్ఛ, లోకపు ఆశ, ఈ పంచేంద్రియాల ద్వారా పాపం హృదయంలో జరబడిపోతుంది. వీటిని జయించే శక్తిని ఇచ్చాడు మనకి. వీటిని జయించే శక్తిని ఇచ్చాడు. పంచభక్ష పరవాణాలు, రాజుగారి భోజనం బల్లం దగ్గర ఉచితంగా భోజనం చేయడానికి దానియేలుకి అవకాశం వచ్చింది. మంచి మాంసం, మంచి వైన్. కానీ ఏమన్నాడు? ఈ రాజభోజనం భుజించి నా దేహమును నేను అపవిత్రపరచుకున్నాను, అవి నాకు వద్దు అని చెప్పాడు. ద్రాక్షరసం మత్తు కలిగిస్తుంది, వెక్కిరింతల పాలు చేస్తుంది. అందుకని దానియేలు దేవునికి బహుప్రియుడయ్యాడు. పాపము నుండి దూరంగా పారిపోయేవాడే పరిశుద్ధమైన క్రైస్తవ జీవితాన్ని జీవించేవాడిగా ఉంటాడు. యవనేచ్ఛలను విడిచి పారిపోము. ప్రభువునకు ప్రార్థన చేయువారితో కూడా నీతిని, ప్రేమను, సమాధానమును వెంటాడము అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేని వెనకాల నీ పరుగు? దేనికోసం నీ పరుగు? దేనికోసం నీ ఆరాటం? ఏం సంపాదించుకుందామని నీ ప్రయత్నం? యేసయ్య కొరకు పరిగెత్తు, యేసు వైపు పరిగెత్తు.
యేసు వైపు చూచుచు మన ముందున్న పందెములో ఓపికతో పరిగెత్తాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. మన పరుగు పరలోకం వైపు, మన పరుగు శాశ్వతమైన జీవితం వరకు, మన కన్నులు మనకి సమృద్ధినివ్వగలిగిన మన యేసయ్య వైపు ఉంచినప్పుడు నీకే మేలు కొరదుండదు, నీకే బాధ ఉండదు. నీకే నొప్పి కలిగినా, ఏ బాధ కలిగినా, ఏ సమస్య వచ్చినా, ఏ అవసరత వచ్చినా, నీ అవసరతలన్నీ తీర్చగలిగిన సామర్థ్యత కలిగిన ప్రభువు నీకు తోడున్నప్పుడు నీవు దిగులు పడవలసిన పని, భయపడవలసిన పని లేనే లేదు. శ్రేష్టమైన విశ్వాసులుగా క్రైస్తవులుగా మనం ఉందాం. దేవుని వాక్యమును ఉన్నది ఉన్నట్టుగా బోధించే బోధనలు విందాం. వాక్యానుసారమైన జీవితాలు జీవించినట్లుగా మోకాళ్ళ మీద ఆయన వాక్యాన్ని పఠించి దేవునికి ఇష్టలుగా జీవిద్దాం. ఇదిగో నేను త్వరగా వస్తున్నానన్న ప్రభు రాబోతూ ఉన్నాడు. ఆయన రాకడ కొరకు ఎదురు చూస్తూ మత్తులుగా కాక మెలకువగా ఉండి ప్రార్థన చేద్దాం. ఆయన రాకడ కొరకు ఎదురు చూద్దాం. మన చుట్టూ ఎంతోమంది నశించిపోతున్నారు. ఆ ఆత్మలను రక్షించాలనే ఆరాటంతో, ఆత్మలను సంపాదించాలనే భారంతో ప్రభు నడిపించిన పథంలో నడుస్తూ ప్రభు కొరకు ఆత్మలను సంపాదిద్దాం. వారు ధనవంతులు అవనివ్వండి, విద్యావంతులు అవనివ్వండి, పామరులు అవనివ్వండి, భిక్షగాళ్ళు అవనివ్వండి, సామాన్యులు అవనివ్వండి, ప్రతి వారికి ఒక ఆత్మ ఉంది. దేవుని దృష్టిలో అందరూ విలువైన వారే కనుక దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని ఉపయోగించి నీ చుట్టూ వారిని నీ యేసయ్య దగ్గరకు నడిపించు. నీ భక్తి జీవితాన్ని, విశ్వాస జీవితాన్ని కాపాడుకో. నీవు ధన్యుడు అవుతావు, ధనురాలు అవుతావు. దయచేసి తలలు వచ్చండి, ప్రార్థన చేసుకుందాం. తినటానికి, తాగటానికి, పని చేయటానికి పరుగులెడుతున్నానే కానీ నీ ఆలయానికి పరిగెత్తలేకపోతున్నాను. నీ సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయలేకపోతున్నాను. నా చుట్టూ యేసుని ఎరగని వారు ఎందరో నశించిపోతుంటే ఏ భారము, ఏ ఆసక్తి లేని వానిగా మిగిలిపోయాను. అయ్యా, యేసుని గురించిన సువార్తను విన్న నేను వినని వాళ్ళకి చెప్పడానికి సహాయం చేయము. నీ ప్రేమను రుచి చూచిన నేను నీ ప్రేమను ఎరగని వారికి ప్రకటించుటకు సహాయం చేయము. నా జీవితంలో మోసం చేసి తెచ్చుకున్న ఆహారం, మోసం చేసి తెచ్చుకున్న డబ్బు నా ఇంటికి శాపంగా మారింది నాయన. ఇప్పుడే నా అన్యాయాన్ని ఒప్పుకుంటున్నాను. దొంగ సొమ్మును తిరిగి ఇచ్చేస్తున్నాను. నా ఇబ్బందుల్లో నుంచి నువ్వు విడిపిస్తావని, నా తప్పులను నీవు క్షమిస్తావని, నా సమస్యలకు పరిష్కారం ఇస్తావని నమ్ముతున్నాను అని ప్రభుతో చెప్పండి. ప్రతి ఒక్కరు నోరు తెరిచి ఓ చిన్న ప్రార్థన చేద్దాం. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ ఆవరణలో కూడి వచ్చిన నీ బిడ్డలను చూడు నాయన. చేతులెత్తి దేహి అని నీ దీవెన కొరకు ఎదురు చూస్తున్న వారి మీద ఆ పరలోకపు తలుపును తెరిచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరిస్తానన్న మాట అక్షరాలు మా పట్ల నెరవేర్చిన ఆయన. ప్రతి శాపాన్ని నీ నామంలో కొట్టివేస్తున్నాము. ప్రతి రోగాన్ని నీ నామంలో స్వస్థపరుస్తున్నాము. ప్రతి ఇరుకు నుంచి, ఇబ్బంది నుంచి నీ బిడ్డలు విడిపించిన ఆయన. కుమిలిపోతూ, కృంగిపోతూ, ఏడుస్తూ, దుఃఖిస్తూ మేము ఈ లోకంలో బ్రతకాలని ఆశించక ధనవంతుడమైన నీవు మానవిత్తమై దరిద్రుడవై మమ్మల్ని ధనవంతులుగా చేయాలని ఆశించావు. మమ్మల్ని సంతోషభరితులుగా చేయాలని మా వ్యసనాలు వరించి ఈ సిలువలో నీ ప్రాణాన్ని ఇచ్చావయ్యా. నీకు వందనాలు తండ్రి. శాపాన్ని కొట్టివేయి నాయన. మూయబడిన ప్రతి గర్భాన్ని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ధరించున్నాము తండ్రి. బిడ్డల్లేరే, బిడ్డల్లేరే, బిడ్డల్లేరే అని వాపోయిన వారు చక్కటి బిడ్డతో వచ్చి నా దేవుడు నాకు ఒక బిడ్డనిచ్చాడని సాక్ష్యించుటకు సహాయం ఇచ్చేయి నాయన. నిజమైన మోర్మన్స్ అంటే ఏంటి, నిజమైన క్రైస్తవుడు అంటే ఎలా ఉంటాడని బ్రతికి చూపించడానికి మాకు సహాయం చేయి తండ్రి. డబ్బుకు బానిసలు అయ్యేవారిగా కాక, లోకానికి లొంగిపోయేవారిగా కాక, పాపానికి దాస్యం చేసేవారిగా కాక, దేవుని బిడ్డలుగా బ్రతకడానికి, రోషం కలిగి బ్రతకడానికి, ధైర్యం కలిగి బ్రతకడానికి, శక్తియు బలమును ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మను మా మీద కుమ్మరించుము తండ్రి. ఎంతోమంది చదువుకుని ఒక ఉద్యోగం దొరకలేదే, ఎన్ని ఇంటర్వ్యూస్కి వెళ్తున్నామే, కుటుంబంలో సమస్యలు ఉన్నాయే అని వాపోతున్న వారిని చూడయ్యా. చూడు నాయన, నువ్వు ఆశీర్వదిస్తే అది ఎన్నటన్నిటికీ ఆశీర్వాదం కనుక అటు వారికి ఒక మార్గాన్ని తెరువు నాయన. ఎవరు నిరుద్యోగులుగా మిగిలిపోకుండా నీ సమృద్ధిని, ఆశీర్వాదాన్ని దయచేయు తండ్రి. వృద్ధాప్యంలో ఉన్నానే, నన్నందరూ విడిచిపెట్టారే, నా భవిష్యత్తు ఏంటని కృంగిపోతున్న తల్లుల్ని, తండ్రుల్ని కనికరించిన ఆయన. ముందు మీ వయసు వచ్చే వరకు ఎత్తుకుని వాడని నేనే అన్న మాట ప్రకారంగా వారిని ఆదరించి స్వస్థపరిచి తండ్రి నీ దీవెనలు, నీ ఆదరణ వారికి దయచేయము. యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు,
కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును సదాకాలమును తోడయుండునుగాక. ఆమేన్. హల్లెలూయా. బెంగళూరు పరిసర ప్రాంతాల్లో ఉన్న వారికి శుభవార్త. ప్రభుత్వమైతే బెంగళూరులో మే నెల 28వ తారీఖున ఒక ప్రత్యేకమైన 1 డే గెట్ టుగెదర్ను మీ కొరకు ఏర్పాటు చేస్తున్నాం. మధ్యాహ్నం 2 గంటల నుంచి 5 గంటల వరకు, 6 గంటల నుంచి 9 గంటల వరకు జరిగే ఈ 2 సెషన్స్లో పాల్గొని దైవాశీర్వాదాలు పొందండి. బెంగళూరు నుంచే కాకుండా చుట్టుపక్కల ఉన్న అనేక ప్రాంతాల నుండి, అటు ఆంధ్ర నుండి, ఇటు రాయలసీమ నుండి మీలో అనేకులు ప్రతిసారి గెట్ టుగెదర్కి వస్తున్నారు. ప్రభు మీకు చేసిన మేళ్లను గురించి చెప్తున్నారు. మీ భారాలు పంచుకొని మీ కొరకు వ్యక్తిగతంగా ప్రార్థించడానికి, మిమ్మల్ని ముఖాముఖిగా చూడటానికి అవకాశం కలిగజేస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా, టెలివిజన్ ద్వారా వాక్యం మీద మేలు పొందుతున్న మిమ్మల్ని ముఖాముఖిగా చూడాలని, ఆధ్యాత్మికంగా బలపరచాలని బెంగళూరు వస్తున్నాం. ఈ 1 డే గెట్ టుగెదరు దేవుని సన్నిధిలో మనం గడుపునట్లుగా, దేవుని ఆత్మ కార్యాలు చూచినట్లుగా, ఆయన సందేశాన్ని విని ఆనందించినట్లుగా రండి, పాల్గొనండి. మరి ముఖ్యంగా ప్రార్థించండి. మీ స్నేహితులకి, బంధువులకి అందరికి కూడా తెలియచేయండి. ఈసారి చిరునామా మారింది, గమనించండి. జీసస్ కాల్స్ ప్రేయర్ టవర్, నేతాజీ రోడ్, ఫ్రేజర్ టౌన్, నియర్ కంటోన్మెంట్ రైల్వే స్టేషన్, బెంగళూరు. ఇంకా ఈ విషయమై వివరాలు కావాలంటే క్యూఆర్ కోడ్ స్కాన్ చేసుకోండి, లేక 8939393939 నెంబర్కి మీరు కాల్ చేయండి. తప్పకొస్తారు కదా. మీ స్నేహితుల్ని, బంధువుల్ని అందరినీ పిలుచుకోండి. మీ కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయడానికి, దేవుని వాక్యంతో మిమ్మల్ని బలపరచుటకు మేము ఆశిస్తున్నాం. రండి, పాల్గొనండి, దైవాశీర్వాదాలు పొందండి. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి, మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి, వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవ్వాలే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం.